జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో దారుణం జరిగింది. చీపురుతో విద్యార్థులను చితకబాదాడు హాస్టల్లో పనిచేసే శ్రీనివాస్. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా శ్రీనివాస్ రోజు మద్యం మత్తులో విధులకు హాజరవుతున్నాడని విమర్శలు ఉన్నాయి. 10 ఏళ్ల వయసు ఉన్న విద్యార్థులను చీపురుతో కొడుతున్నాడు. తాళ్ల ధర్మారం నుంచి డిప్యూటేషన్పై జగిత్యాలకు వచ్చాడు శ్రీనివాస్. గత 4 నెలలుగా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ వ్యవహారంపై హాస్టల్ వార్డెన్ మధుసూదన్ పలుమార్లు మందలించినా శ్రీనివాస్ తీరు మారడం లేదు. పరిస్థితి విషమించడంతో చివరికి ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి శ్రీనివాస్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో దారుణం జరిగింది. చీపురుతో విద్యార్థులను చితకబాదాడు హాస్టల్లో పనిచేసే శ్రీనివాస్. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా శ్రీనివాస్ రోజు మద్యం మత్తులో విధులకు హాజరవుతున్నాడని విమర్శలు ఉన్నాయి. 10 ఏళ్ల వయసు ఉన్న విద్యార్థులను చీపురుతో కొడుతున్నాడు. తాళ్ల ధర్మారం నుంచి డిప్యూటేషన్పై జగిత్యాలకు వచ్చాడు శ్రీనివాస్. గత 4 నెలలుగా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ వ్యవహారంపై హాస్టల్ వార్డెన్ మధుసూదన్ పలుసార్లు మందలించినా శ్రీనివాస్ తీరు మారడం లేదు. పరిస్థితి విషమించడంతో చివరికి ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి శ్రీనివాస్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. ఎస్టీ హాస్టల్లో కామాటిగా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి పిల్లలకు కొట్టినట్లు ఇప్పుడే మా దృష్టికి రావడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. హెచ్డబ్ల్యూలో కూడా ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం.